నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. 'ఓజీ' అనే సినిమా రాకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏమయ్యేది అని. అసలు పవన్ కళ్యాణ్‌కి పవర్ స్టార్ అని ట్యాగ్ ఎందుకొచ్చింది అని ప్రశ్నించే రేంజ్‌లో ఆడియన్స్ అయితే తయారయ్యేవారు. ఎందుకంటే ప్రెజెంట్ కలెక్షన్స్ అంత దారుణంగా ఉన్నాయి. మనకు తెలిసిందే. మనకి 'హరిహర వీరవల్లు' మూవీ 'మహా అవతార్ నరసింహ' మూవీకి పోటీగా రిలీజ్ అయినప్పుడు దారుణంగా ఓడిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ చూసుకున్నట్టయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' 'ధురంధర్‌కి' పోటీగా వచ్చింది. 'ధురంధర్‌తో' చిత్తుగా ఓడిపోయింది. ఆ విషయం పక్కన పెడితే అసలు కాంపిటీషనే కాదు. ఇదొక క్యూట్ లవ్ స్టోరీ, ఒక చిన్న సినిమా అనుకుంటే, ఆ చిన్న సినిమా కంటే తక్కువ కలెక్షన్స్ పెట్టింది 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఇదైతే మామూలు హ్యూమిలేషన్ కాదని చెప్పుకోవాలి. మనకు నార్త్ అమెరికాలోని 'బ్యాండేవేల' మూవీ ఏదైతే శ్రీదేవి రోషన్ చేశారో, ఆ 'బ్యాండేవేల' మూవీ $10,000 కలెక్ట్ చేస్తే 'ఉస్తాద్ భగత్ సింగ్' $4,000 మాత్రమే సంపాదించింది. అంటే ఒక చిన్న సినిమా కంటే కూడా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అంటే ఒక చిన్న సినిమాకెళ్ళడానికి ఎక్కువ ఆడియన్స్ చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాకెళ్ళడం కంటే. పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ సెలక్షన్‌లో దృష్టి పెట్టకపోతే మాత్రం తన స్టార్డమ్ ఇప్పటికే చాలా పడిపోయింది. మరో 'రవితేజ' అయిపోతారనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. సో, మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ స్టూడియో. జై హింద్.